ఐపీఎల్ 2025లో ఒక క్రూషియల్ మ్యాచ్కి రంగం సిద్ధమైంది. ఏప్రిల్ 5వ తేదీన చెన్నై చపాక్ స్టేడియం వేదికగా సిఎస్కే మరియు డీసీ జట్లు తలపడబోతున్నాయి. ఈ మ్యాచ్ అయితే ఆఫ్టర్నూన్ మ్యాచ్, అంటే సాటర్డే రోజు మధ్యాహ్నం 3:30కి స్టార్ట్ అవుతుంది. ఇప్పటివరకు మనమైతే ఫస్ట్ 2 వీక్స్లో సండే రోజు డబుల్ హెడర్స్ చూసాం. కానీ ఇక్కడ నుంచి ఒక 3 వీక్స్ పాటు సాటర్డే రోజు కూడా డబుల్ హెడర్స్ ఉండబోతున్నాయి. మరైతే శనివారం రోజు మధ్యాహ్నం మాటలో మ్యాచ్ ఉండట్లేదని చెప్పి రిలాక్స్ అవ్వకండి. ఇక నుండి సాటర్డే రోజు కూడా 2 మ్యాచ్లు చూడబోతున్నాం. ఇక ఈ మ్యాచ్ యొక్క ప్రివ్యూ చేసే ముందు మీ అందరికీ ఒక చిన్న అప్డేట్ చెప్పాలి గైస్. అదేంటంటే నేనైతే బ్యాటిల్ వీడియోస్ ఇక నుండి సెపరేట్గా చేయబోవట్లేదు. అంటే మన సెకండ్ ఛానల్లో లీగ్ స్టేజ్ అయ్యే వరకు బ్యాటిల్ వీడియోస్ అయితే సెపరేట్గా రావు. ఎందుకంటే ప్రతి మ్యాచ్కు 3 వీడియోస్ చేయడం అంటే నాకు చాలా డిఫికల్ట్ టాస్క్గా మారిపోయింది. ఎట్ ది సేమ్ టైం మిగతా అప్డేట్స్కి సంబంధించి కూడా వీడియోలు చేయడం కుదరట్లేదు. దీనివల్ల అయితే ఇక నుండి నేను టాప్ 5 ప్లేయర్ బ్యాటిల్స్ ప్రివ్యూ వీడియోలోనే కలిపి చెప్పిపోతున్నా. అంటే ఇక నుండి మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ ప్రివ్యూ వీడియోలోనే వచ్చేస్తుంది. ఎనివే, ఈ సిఎస్కే వర్సెస్ డీసీ మ్యాచ్ విషయానికి వస్తే 2 జట్లు కూడా ఈ మ్యాచ్లోకి డిఫరెంట్ ఫామ్తో వస్తున్నాయి. సిఎస్కే వాళ్ళు వరుసగా తమ ఆడిన చివరి 2 మ్యాచ్లు ఓడిపోయి వస్తున్నారు. వెరాజ్ డీసీ టీం కంప్లీట్ ఆపోజిట్, తమ ఫస్ట్ 2 మ్యాచెస్లో వరుసగా గెలిచి మ్యాచ్లోకి వస్తున్నారు. దీంతో ఈ మ్యాచ్లో కనుక డీసీ గెలిస్తే వాళ్ళకి హ్యాట్రిక్ అవుతుంది, అలాగే సిఎస్కే కూడా హ్యాట్రిక్ అవుతుంది. బట్ డీసీ వాళ్ళది విన్స్ హ్యాట్రిక్ అయితే సిఎస్కే వాళ్ళది లూజర్స్ హ్యాట్రిక్ అవుద్ది. అదే ఈ మ్యాచ్లో డీసీ టీం ఓడిపోయి సిఎస్కే గెలిస్తే 2 జట్లు కూడా హ్యాట్రిక్ తప్పిపోద్ది. బట్ ఎనివే ప్రజెంట్ పాయింట్స్ టేబుల్ బేస్ చేసి చూసుకుంటే మాత్రం ఈ మ్యాచ్లో గెలుపు అనేది డీసీ వాళ్ళకంటే సిఎస్కే వాళ్ళకి ఎక్కువ ఇంపార్టెంట్. మిగిలిన తమ హోమ్ గ్రౌండ్లో లాస్ట్ మ్యాచ్లో ఆర్సీబీ టీం మీద చిత్తుగా ఓడిపోయారు. దీంతో ఈ మ్యాచ్లో ఎలాగైనా సరే గెలిచి కంబ్యాక్ అవ్వాలని చూస్తారు. పైకి 2 జట్ల మధ్య హెడ్ స్టాట్స్ చూసుకుంటే చాలా వరకు సిఎస్కే టీంకి అడ్వాంటేజ్ ఉంది. మొత్తం 30 ఐపీఎల్ మ్యాచెస్లో తలపడితే సిఎస్కే వాళ్ళు 19 మ్యాచ్లో గెలిచారు. కానీ ఢిల్లీ టీం మాత్రం 11 మ్యాచ్లోనే గెలిచింది. ఈవెన్ లాస్ట్ 5 మ్యాచెస్లో చూసుకున్న సిఎస్కే వాళ్ళదే డామినేషన్. వాళ్ళు 3 గెలిస్తే డీసీ వాళ్ళు 2 గెలిచారు. ఎస్పెషల్లీ 2022 అండ్ 2023 ఈ 2 ఇయర్స్లో చూసాం సిఎస్కే టీం డీసీని చాలా డామినేట్ చేసింది, పెద్ద మార్జిన్స్తో గెలిచారు. డెఫినెట్లీ పాస్ట్ రికార్డ్ అయితే ఖచ్చితంగా సిఎస్కే వాళ్ళకి అడ్వాంటేజ్ ఉంది. కానీ మనం లాస్ట్ మ్యాచ్ అప్పుడు కూడా ఇది అనుకున్నాం, సిఎస్కే వాళ్ళకి ఆర్సీబీ మీద బెటర్ రికార్డ్ ఉంది అనుకున్నాం. బట్ మ్యాచ్ స్టార్ట్ అయ్యాక సీన్ రివర్స్ అయిపోయింది. ప్రజెంట్ అయితే సిఎస్కేతో కంపేర్ చేసుకుంటే ఢిల్లీ వాళ్ళ టీం బాగుంది, అలాగే ఫామ్ కూడా బాగుంది. దీంతో ఈ మ్యాచ్లో ఖచ్చితంగా మనమైతే ఒక హై వోల్టేజ్ మ్యాచ్ చూడడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. ఇక ఈ మ్యాచ్ ఆడబోయే చెన్నై చపాక్ స్టేడియం యొక్క పిచ్ రిపోర్ట్ చూసుకుంటే మరోసారి బ్యాట్ అండ్ బాల్ మధ్య మంచి ఈక్వల్ కాంపిటీషన్ ఉండే పిచ్ని ఎక్స్పెక్ట్ చేయవచ్చు. అంటే ఈ పిచ్ మరీ ఎక్కువగా బ్యాట్స్మెన్కి అనుకూలిస్తుందని చెప్పలేం, అట్ ది సేమ్ టైం బౌలర్స్ కూడా అనుకూలిస్తుందని చెప్పలేం. లాస్ట్ మ్యాచ్లో చూసాం ఆర్సీబీ బ్యాట్స్మెన్ ఆడినంతసేపు మంచి బ్యాటింగ్ వికెట్లా కనిపించింది, వేరే సిఎస్కే టీం ఆడినప్పుడు ఒక బౌలింగ్ వికెట్లా కనిపించింది. విచ్ మీన్స్ ఎవరైతే పిచ్ మీద మంచిగా తమ స్కిల్స్ని యూజ్ చేస్తారో వాళ్ళకి అడ్వాంటేజ్గా మారిపోతుంది, అది బౌలర్ అయినా సరే లేకపోతే బ్యాట్స్మెన్ అయినా సరే. ఒకప్పుడంటే చెన్నై చపాక్ పిచ్ స్పిన్ బౌలర్స్కి ఎక్కువగా అనుకూలించేది, కానీ ఇప్పుడు మాత్రం పరిస్థితి అలా లేదు. ఎందుకంటే వాళ్ళ హెడ్ కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ దీని గురించి ఆవేదన వ్యక్తం చేశాడు. చెన్నై వికెట్ గతంలో ఉన్నట్టు స్లోగా ఉండట్లేదు, దీనివల్లే మేము మ్యాచ్లు గెలవలేకపోతున్నామని చెప్పాడు. మధ్యకాలంలో చూసుకుంటే చెన్నైలో రెడ్ సాల్ వికెట్స్ ఎక్కువగా యూజ్ చేస్తున్నారు, దీనివల్ల స్పిన్నర్స్ మరీ ఎక్కువగా డామినేట్ చేయలేకపోతున్నారు. అయితే ఈ మ్యాచ్ కోసం స్పిన్ వికెట్ ఇచ్చిన సిఎస్కే టీంకి అది ప్రమాదమే, ఎందుకంటే డీసీ టీం దగ్గర కూడా చాలా స్ట్రాంగ్ స్పిన్నర్స్ ఉన్నారు. దీంతో మోస్ట్లీ మనమైతే మరోసారి ఒక మంచి న్యూట్రల్ వికెట్ని ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఇక గ్రౌండ్ యొక్క స్టాట్స్ విషయానికి వస్తే ఇప్పటివరకు మొత్తం 87 ఐపీఎల్ మ్యాచెస్ జరిగాయి. అండ్ 87 మ్యాచ్లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీం 50 మ్యాచ్లో గెలిస్తే చేజింగ్ చేసిన టీమ్స్ 37 మ్యాచ్లో గెలిచాయి. అలాగే గ్రౌండ్లో ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ చూసుకుంటే 164 రన్స్గా ఉంది. క్లియర్లీ గ్రౌండ్లో అయితే ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీంకి అడ్వాంటేజ్ కనిపిస్తుంది. అండ్ ఈ మ్యాచ్లో చూసుకున్నా మోస్ట్లీ ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీంకి అడ్వాంటేజ్ రావచ్చు, ఎందుకంటే ఇది ఒక నైట్ మ్యాచ్ కాదు, ఆఫ్టర్నూన్ మ్యాచ్. విచ్ మీన్స్ చేసినప్పుడు డ్యూ ఫ్యాక్టర్ ఏమీ ఉండదు. ఒకవేళ ఫస్ట్ బ్యాటింగ్ చేసి 180+ స్కోర్ కొట్టగలిగితే ఈజీగా సెకండ్ హాఫ్లో డిఫెండ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. మెయిన్లీ డే టైంలో ఆడతారు కాబట్టి మ్యాచ్ ప్రోగ్రెస్ అయిపోతే పిచ్ కూడా స్లోగా మారిపోయేందుకు ఎక్కువ అవకాశాలు ఉంటాయి. దీన్ని దృష్టిలో పెట్టుకుని నేనైతే టాస్ గెలిచిన కెప్టెన్ ముందుగా బ్యాటింగ్ తీసుకుంటారేమో అనుకుంటున్నా. మెయిన్లీ సిఎస్కే టీం తమ లాస్ట్ 2 మ్యాచెస్లో చేస్తూ ఓడిపోయారు, దీంతో మ్యాచ్లో ఫస్ట్ బ్యాటింగ్ చేయడానికి అవకాశాలు ఉంటాయి. బట్ డీసీ టీం చూసుకుంటే వాళ్ళు గెలిచిన 2 మ్యాచ్లు చేసినప్పుడే గెలిచారు, దీంతో మేబీ వాళ్ళు టాస్ గెలిస్తే ముందుగా బౌలింగ్ తీసుకుంటారు. ఇక గ్రౌండ్లో ఇరు జట్ల రికార్డ్ చూసుకుంటే సిఎస్కే టీంకి ఎలాంటి రికార్డు ఉందని నేను ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు, వాళ్ళకి ఇది ఒక కంచుకోట. బట్ ఈ మధ్యకాలంలో ఈ కంచుకోట అయితే బద్దలవుతుంది. ఈ గ్రౌండ్లో డీసీకి ఎగనెస్ట్గా చూసుకున్న వాళ్ళకి చాలా మంచి రికార్డు ఉంది. మొత్తం 9 మ్యాచ్లు ఆడితే సిఎస్కే వాళ్ళు 7 గెలిచారు, డీసీ టీం కేవలం 2 మ్యాచ్లు మాత్రమే గెలిచింది. బట్ అగైన్ ఇప్పుడే చెప్పుకున్నాం కంచుకోట బద్దలవుతుందని చెప్పి. లాస్ట్ టైం ఆర్సీబీ వాళ్ళు ఏదైతే చేశారో ఈ మ్యాచ్లో కూడా మేబీ అలాంటిది రిపీట్ అవ్వచ్చు. దీంతో సిఎస్కే టీం ఈ మ్యాచ్ని ఎక్కడ కూడా లైట్ తీసుకోకూడదు. ఇక టీమ్స్ విషయానికి వస్తే సిఎస్కే టీంకి కనిపిస్తున్న అతిపెద్ద ప్రాబ్లం వాళ్ళ బ్యాటింగ్ అప్రోచ్. నిజంగా తాము ఓడిపోయిన లాస్ట్ 2 మ్యాచెస్లో కూడా అగ్రెసివ్ బ్యాటింగ్ ఇంటెంట్ చూపించలేదు. మెయిన్లీ సిఎస్కే బ్యాట్స్మెన్ పవర్ ప్లేలో ఎక్కువ రన్స్ కొట్టలేకపోతున్నారు, దీంతో ఆటోమేటిక్గా మిడిల్ ఆర్డర్ మీద ప్రెజర్ పడుతుంది. అట్ ది సేమ్ టైం శివం దూబే కంటిన్యూస్గా ఫెయిల్ అవడం కూడా వాళ్ళకి కలిసి రావట్లేదు. మేబీ మ్యాచ్లో అయితే సిఎస్కే టీం తమ బ్యాటింగ్ అప్రోచ్ని మార్చుకునేందుకు అవకాశం ఉంటుంది. అంటే స్టార్టింగ్ నుండి అగ్రెసివ్గా ఆడొచ్చు, ఇన్ఫాక్ట్ అలా ఆడితేనే పాసిబుల్ అవుతుంది వాళ్ళకి టార్గెట్లు చేయడం. మెయిన్లీ సిఎస్కే టీం అయితే తమ బ్యాటింగ్ ఆర్డర్లో చేంజెస్ చేస్తే బెటర్ అని చెప్పుకుంటున్నాం.
అంటే త్రిపాఠిని నెంబర్ 3కి పంపించి రుతురాజ్ గైక్వాడ్ చేత ఓపెనింగ్ చేయాలని చెప్పి అనుకుంటున్నాం. బట్ వాళ్ళైతే తమ బ్యాటింగ్ ఆర్డర్ను మార్చట్లేదు. కేవలం ధోని బ్యాటింగ్ పొజిషన్లోనే మార్పులు జరుగుతున్నాయి. సో ఈ మ్యాచ్లో సిఎస్కే టీం యొక్క బ్యాటింగ్ ఇంటెంట్ మారాలి. అట్ ది సేమ్ టైం దూబే బ్యాట్ నుంచి ఒక మంచి ఇన్నింగ్స్ రావాలి. అదర్వైజ్ వాళ్ళు గెలవడం కష్టం. ఇక బౌలింగ్ విషయానికి వస్తే నూర్ అహ్మద్ మరి పతిరాణా ఇద్దరు యంగ్స్టర్స్ చాలా మంచిగా బౌలింగ్ చేస్తున్నారు. బట్ సీనియర్ బౌలర్స్ అయిన జడేజా మరి అశ్విన్ ఇద్దరు చెప్పుకోదగ్గ బౌలింగ్ చేయలేకపోతున్నారు. సో జనరల్గా సిఎస్కే టీంకి ఎక్స్పీరియన్స్ ఉన్న బౌలర్స్ బాగా వేస్తుంటారు. యంగ్స్టర్స్ అప్పుడప్పుడు ఫెయిల్ అవుతూ ఉంటారు. కానీ సీజన్లో మాత్రం యంగ్స్టర్స్ బాగా రాణిస్తున్నారు. ఈవెన్ ఖలీల్ అహ్మద్ కూడా బాగా వేస్తున్నాడు. బట్ సీనియర్ బౌలర్స్ మాత్రం ఈ మ్యాచ్లో కాస్త స్టెప్ అప్ అవ్వాలి. ఇక ప్లేయింగ్ లెవెన్ విషయానికి వస్తే మేబీ సిఎస్కే టీం ఎలాంటి మార్పులు చేయకపోవచ్చు. మరి నేనైతే సిఎస్కే టీం అన్సుల్ కాంబోజ్ లాంటి ఒక యంగ్స్టర్కి అవకాశం ఇస్తే బెటర్ అనుకుంటున్నా. అలాగే టాప్ ఆర్డర్లో త్రిపాఠి ఫెయిల్ అవుతున్నాడు కాబట్టి అతను పక్కన పెట్టి కాన్వెన్ తీసుకొస్తే బెటర్ అనుకుంటున్నా. సో మేబీ సిఎస్కే టీం అవుట్ అండ్ మరి త్రిపాఠిని పక్కన పెట్టి వాళ్ళ ప్లేసెస్లో కాన్వెన్ మరి అన్సుల్ని తీసుకొచ్చే ఛాన్సెస్ ఉంటాయి. లేదు సేమ్ టీంతో వచ్చినా సరే మనం మార్చేరిపోవడం అవసరం లేదు. ఇక ఢిల్లీ టీం విషయానికి వస్తే చాలా మంచి ఫామ్లో ఉన్నారు. ఫస్ట్ మ్యాచ్లో కాస్త టెన్షన్ పెట్టినప్పటికీ ఎస్ఆర్ఎస్తో మ్యాచ్లో మాత్రం వన్ సైడ్ చేసి గెలిచారు. సో ప్రజెంట్ అయితే డీసీ టీం బ్యాటింగ్ బాగుంది. అలాగే వాళ్ళ బౌలింగ్ కూడా బాగుంది. ఎస్పెషల్లీ ఈ మ్యాచ్లో వాళ్ళ స్పిన్ అటాక్ మరోసారి కీ రోల్ ప్లే చేయబోతుంది. ఎందుకంటే ఎంత లేదనుకున్నా చెన్నై చపాక్ పిచ్ మీద స్పిన్నర్స్కు ఖచ్చితంగా హెల్ప్ అయితే ఉంటుంది. మెయిన్ ఈ మ్యాచ్లో కుల్దీప్ యాదవ్ మరియు నూర్ అహ్మద్ ఇద్దరు చైనా మ్యాన్ బౌలర్స్ బాగా హైలైట్ అవుతారు. ఎందుకంటే ప్రజెంట్ ఇద్దరు చాలా మంచి ఫామ్లో ఉన్నారు. అలాగే తొందరపాటు లాస్ట్ మ్యాచ్లో స్టార్క్ పైపర్ తీసుకున్నాడు. అండ్ ఆల్సో ముఖేష్ కుమార్ కూడా మంచిగానే బౌలింగ్ చేస్తున్నాడు. సో బౌలింగ్లో ఢిల్లీ టీంకి ఒక మోహిత్ శర్మ మాత్రమే మిస్ఫైర్ అవుతున్నాడు. దీంతో మేబీ మ్యాచ్లో ఏమైనా టీ నటరాజన్ అందుబాటులోకి వస్తే అతను తీసుకునేందుకు ఎక్కువ అవకాశాలు ఉంటాయి. ఇక బ్యాటింగ్లో చూసుకుంటే వాళ్ళకైతే మంచి యూత్ అండ్ ఎక్స్పీరియన్స్ మిక్స్ అయి ఉంది. ఎస్పెషల్లీ లాస్ట్ మ్యాచ్లో చూసాం యంగ్స్టర్ అండ్ అభిషేక్ పటేల్ మరియు స్టబ్స్ ఇద్దరు కలిసి మ్యాచ్ని గెలిపించారు. దీంతో ఖచ్చితంగా వాళ్ళకి కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. అలాగే కేవలం కూడా చాలా మంచి ఇంటెంట్తో బ్యాటింగ్ చేశాడు. బట్ ఎనిమిది మరోసారి అయితే డీసీ టీంకి వాళ్ళ ఓపెనర్స్ కీలకంగా మారుతారు. మెయిన్లీ ఫ్యాఫ్ టూ ప్లేసెస్కి గ్రౌండ్ ఆడిన ఎక్స్పీరియన్స్ చాలా ఎక్కువగా ఉంది. దీంతో ఈ మ్యాచ్లో అతను కీ ప్లేయర్గా మారేందుకు కూడా అవకాశాలు ఉంటాయి. అలాగే జేఎఫ్ఎం చూసుకున్న లాస్ట్ మ్యాచ్లో రన్స్ కొట్టినప్పటికీ తన రేంజ్ బ్యాటింగ్ చేయలేదు. దీంతో ఈ మ్యాచ్లో స్ట్రాంగ్గా కంబ్యాక్ ఇవ్వాలని చూస్తాడు. సో ఓవరాల్గా ఢిల్లీ టీం యొక్క బ్యాటింగ్ బౌలింగ్ మరియు ఫీల్డింగ్ మూడు కూడా బాగున్నాయి. అండ్ వాళ్ళ ప్లేయింగ్ లెవెన్ విషయానికి వస్తే ఈ మ్యాచ్ కోసం ఎలాంటి మార్పులు చేయకపోవచ్చు. లాస్ట్ మ్యాచ్లో ఏ టీంతో వచ్చారో ఈ మ్యాచ్లో కూడా సేమ్ అదే టీంతో కంటిన్యూ అవుతారు. ఇక ప్లేయర్ బ్యాటిల్స్ విషయానికి వస్తే ఈ మ్యాచ్లో చాలా ఇంట్రెస్టింగ్ బ్యాటిల్స్ ఉండబోతున్నాయి. మెయిన్లీ మిడిల్ ఓవర్స్లో మనం శివం దుబే మరియు కుల్దీప్ యాదవ్ ఇద్దరి మధ్య ఒక మంచి బ్యాటిల్ చూడొచ్చు. ఎందుకంటే కుల్దీప్ యాదవ్ లెఫ్ట్ హ్యాండర్స్కి చాలా మంచిగా బౌలింగ్ చేస్తూ ఉంటాడు. అండ్ అట్ ది సేమ్ టైం ప్రజెంట్ ఫామ్ చూసుకుంటే బాగుంది. వేరే శివం దుబే స్ట్రగుల్ అవుతున్నాడు. సో ప్రీవియస్గా వాళ్ళిద్దరి మధ్య పెద్ద ఎక్కువ బ్యాటిల్స్ జరగలేదు. కేవలం 4 balls ఫేస్ ఆఫ్ మాత్రమే జరిగింది. దీంతో ఈ మ్యాచ్లో మనమైతే వీళ్ళిద్దరి మధ్య ఒక మంచి బ్యాటిల్ చూడొచ్చు. అలాగే దీంతోపాటు మిడిల్ ఓవర్స్లో కేఎల్ రాహుల్ మరియు మతీషా పత్రానా వీళ్ళిద్దరి మధ్య కూడా ఒక స్ట్రాంగ్ బ్యాటిల్ ఉండబోతుంది. మెయిన్లీ రాహుల్కు సిఎస్కే స్పిన్నర్స్ మీద చాలా డీసెంట్ రికార్డు ఉంది. కేవలం పత్రానా మాత్రమే ప్రీవియస్గా రాహుల్ని స్ట్రగుల్ చేశాడు. వీళ్ళిద్దరు తలపడ్డ ఒకే ఒక్క ఇన్నింగ్స్లో అతను అవుట్ చేశాడు. పైగా పత్రానా ప్రజెంట్ లాస్ట్ మ్యాచెస్లో కూడా బాగానే బౌలింగ్ చేశాడు. దీంతో యంగ్స్టర్ మరి కేఎల్ రాహుల్ మధ్య అయితే ఒక మంచి ఎక్సైటింగ్ బ్యాటిల్ ఉండబోతుంది. అయితే ఈ మ్యాచ్లో మోస్ట్ క్రూషియల్ బ్యాటిల్ రాహుల్ త్రిపాఠి వర్సెస్ మిచెల్ స్టార్క్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే లాస్ట్ మ్యాచ్లో స్టార్క్ 5 తీశాడు. కానీ ఈ మ్యాచ్లో చూసుకుంటే మాత్రం సిఎస్కే టాప్ ఆర్డర్ మీద అతనికి మంచి రికార్డు లేదు. ఎస్పెషల్లీ త్రిపాఠికి చూసుకుంటే అతని మీద 161 స్ట్రైక్ రేట్ ఉంది. అలాగే రచిన్ రవీంద్ర మరియు రుతురాజ్ గైక్వాడ్ వీళ్ళిద్దరు కూడా ప్రీవియస్గా అతని బాగానే ఫేస్ చేశారు. సో ఈ మ్యాచ్లో అయితే మేబీ సిఎస్కే ఓపెనర్స్ తమ ఏ గేమ్ తీసుకురావడానికి బెస్ట్ ఆపర్చునిటీ ఉంది. వాళ్ళు కనుక స్టార్క్ను కౌంటర్ చేస్తే ఆటోమేటిక్గా డీసీ టీం ప్రెజర్లోకి వెళ్తుంది. ఇక పాపులర్లో మరో ఇంపార్టెంట్ బ్యాటిల్ చూసుకుంటే ఫ్యాఫ్ డూ ప్లెసిస్ వర్సెస్ నూర్ అహ్మద్. సో ఫ్యాఫ్ కూడా సిఎస్కే న్యూ బాల్ బౌలర్స్ మీద మంచి రికార్డు ఉంది. ఖలీల్ అహ్మద్ను బాగానే ఆడాడు. అలాగే అశ్విన్ మ్యాచ్ చూసుకుని డీసెంట్ రికార్డు ఉంది. ఈవెన్ జడేజాకి అగెన్స్ట్గా కూడా అతనికి మంచి రికార్డు ఉంది. పైగా ముందు చెప్పుకున్నట్టు అతనికి చపాకులాడిన ఎక్స్పీరియన్స్ ఎక్కువ ఉంది. అయితే మంచి ఫామ్లోనే నూర్ అహ్మద్కి అగెన్స్ట్గా చూసుకుంటే మాత్రం ఫ్యాఫ్కు అస్సలు మంచి రికార్డు లేదు. 3 ఇన్నింగ్స్లో ఫేస్ ఆఫ్ జరిగితే 3 ఇన్నింగ్స్లో కూడా అతను బౌలింగ్లో అవుట్ అయిపోయాడు. సో క్లియర్లీ మ్యాచ్లో సిఎస్కే టీం పవర్ ప్లేలో అశ్విన్ని తీసుకొచ్చే కంటే నూర్ అహ్మద్ని తీసుకొస్తే బెటర్. మెయిన్ వాళ్ళకి ఎర్లీగా ఫ్యాఫ్ డూ ప్లెసిస్ లాంటి ఇంపార్టెంట్ వికెట్ దొరికే ఛాన్స్ ఉంటుంది. ఇక చివరి ఇంపార్టెంట్ బ్యాటిల్ చూసుకుంటే కెప్టెన్ వర్సెస్ కెప్టెన్ అంటే గైక్వాడ్ వర్సెస్ అక్షర్ పటేల్. సో ఢిల్లీ కెప్టెన్ అక్షర్ పటేల్ అయితే పవర్ ప్లేలో బౌలింగ్ చేస్తున్నాడు. బట్ మంచి ఫామ్లో గైక్వాడ్కి అగెన్స్ట్గా చూసుకుంటే అతనికి మంచి రికార్డు లేదు. సిఎస్కే కెప్టెన్ ప్రీవియస్గా అక్షర్ పటేల్ని చాలా స్ట్రగుల్ చేశాడు. మెయిన్ 145 స్ట్రైక్ రేట్తో 58 రన్స్ కొట్టాడు. అది కూడా ఒక్కసారి మాత్రమే అవుటే. అలాగే ముందు చెప్పుకున్నట్టే స్టార్క్ అగెన్స్ట్గా కూడా గైక్వాడ్కి మంచి రికార్డే ఉంది. సో దీన్ని దృష్టిలో పెట్టుకుంటే ఈ మ్యాచ్లో సిఎస్కే టీం గైక్వాడ్ ఓపెనర్గా ఆడిస్తే బెటర్. ఇక వీటితో పాటు మనం మరికొన్ని ఇంట్రెస్టింగ్ బ్యాటిల్స్ చూడొచ్చు. మెయిన్ యంగ్స్టర్ అండ్ అభిషేక్ పటేల్ మరియు అశ్విన్ వీళ్ళిద్దరి మధ్య కూడా ఒక మంచి బ్యాటిల్ ఉండబోతుంది. మెయిన్ అశ్విన్ ప్రీవియస్గా 4 runs 2 times అవుట్ చేశాడు. అలాగే మిడిల్ ఓవర్స్లో స్టబ్స్ మరియు జడేజా మధ్య కూడా ఒక మంచి బ్యాటిల్ పడే ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే స్టబ్స్ ఒక ఫారెన్ రైట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ అండ్ జడేజా చూసుకుంటే ఒక లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్. దీంతో ఖచ్చితంగా అతను స్ట్రగుల్ చేసేందుకు అవకాశాలు ఉంటాయి. సో ఈ మ్యాచ్లో అయితే చాలా అంటే చాలా క్రూషియల్ బ్యాటిల్స్ ఉండబోతున్నాయి. మెయిన్లీ పాపులర్ 2 జట్ల బ్యాట్స్మెన్ కూడా అపోనెంట్ టీం యొక్క బౌలర్స్ మీద మంచి రికార్డ్స్ ఉన్నాయి.
దీంతో రెండు జట్ల న్యూ బాల్ బౌలర్స్ పవర్ ప్లేని ఎలా అప్రోచ్ అవుతారనే దాని మీద విజయ అవకాశాలు కూడా ఆధారపడి ఉంటాయి. చూడాలి మరి ఈ మ్యాచ్లో సిఎస్కే టీం కంబ్యాక్ ఇస్తుందా లేకపోతే డీసీ టీం యొక్క టాప్ ఫామే కొనసాగుతుందా అనేది.